సో చిన్న పిల్లల్లో వంకర కాళ్ళు అనేది చూస్తాం, వాటినే బో లెగ్స్ అని కూడా అంటూ ఉంటారు కదా, ఇది ఎందుకని వస్తాయి అంటారు, రీజన్స్ ఏంటి? మనకి చిన్న పిల్లల్లో కామన్ గా బోలెక్స్ వస్తూ ఉంటాయండి. దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. లైక్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు డ్వార్ఫిజం అని చెప్పుకున్నాం కదా, హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా హైట్, అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా హైట్ తక్కువ ఉన్న వాళ్ళలో బోలెక్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో కాకుండా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి చిన్న పిల్లల్లో, వాళ్ళల్లో కూడా రికెట్స్ అనే ఒక కండిషన్ డెవలప్ అవుతుంది. దాంట్లో కూడా బోలెక్స్ చూస్తాము. బోలెక్స్ ఇస్ నథింగ్ బట్ ద నీ జాయింట్ బయటికి వెళ్ళిపోవడం, ఇలా ఒక బో లాగా ఫామ్ అవడాన్ని బోలెక్స్ అంటాము. ఇంకోటి ఏంటి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్లౌన్స్ డిజీజ్ అని ఉంటాయి. అక్కడే ఏంటి అంటే మనకి గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. చిన్న పిల్లల్లో మనకి మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకు గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి కండిషన్స్ లో మనకి బోలెక్స్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. ఓకే, అవి సరి చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా సార్? ఉంటుందండి, ఉంటుంది. సరి చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు రికెట్స్ ఉంది, వైటమిన్ డి డెఫిషియన్సీ, వాళ్ళల్లో ఏంటి అంటే వైటమిన్ డి సప్లిమెంటేషన్ దాని ప్రకారం ఇచ్చుకోవడము, వెయిట్ అండ్ వాచ్ చేయడము, లేదు అవ్వట్లేదు అంటే మనకి ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ వచ్చినాక కరెక్షన్ చేసుకోవచ్చు. అదేదైతే డిఫార్మిటీ కరెక్షన్ ఇచ్చిందో దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. లేదు అదే టైంలో కరెక్షన్ చేయాలి అంటే ఆ ఏజ్ గ్రూప్ లో కరెక్షన్ చేయాలి. ఒకవేళ 9 years కానీ 10 years కానీ ఏజ్ గ్రూప్ ఉంది, దానికి సంబంధించిన మనకి ప్లేట్స్ స్క్రూస్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. లేదా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వారికి వచ్చారు బోలెగ్స్ అలాగే ఉన్నాయి అంటే ఇంకా మళ్ళీ మేజర్ సర్జరీస్ అవసరం వస్తాయి, చేసుకోవచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనకి ఎటువంటి సర్జరీ అనేది సూటబుల్లో అది చేస్తాం మనం. లేదు కొందరు ఏంటి అంటే పిఓపీస్ తోని లేదా స్ప్లింటేజ్ తోని సెట్ అయ్యేవి కూడా కొన్ని ఉంటాయి. మైల్డ్ ఉన్నాయి అనుకోండి, చిన్నగా ఉంది, అప్పుడప్పుడే అబ్జర్వ్ చేశారు, వాళ్ళలో ఏంటి అంటే మనము స్ప్లింట్స్ అంటే ఒక పట్టీ లాంటిది అది ఇస్తుంటాం, స్ప్లింట్స్ ఇస్తూ ఉంటాం, లేదా పిఓపీస్ వేస్తుంటాం. దాని వల్ల కూడా కొంతవరకు మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా మటుకు చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక రాను రాను నార్మల్ అయిపోతుందిలే అన్నట్టు ఆయిల్ మసాజ్లు చేయడం ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు అలా చేస్తూ ఉంటారు కదా, వీటి వల్ల వచ్చి ఇతర ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా బౌలెగ్స్ వల్ల? అంటే ఇబ్బందులు అంటే అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే 100% ప్రాబ్లం అయ్యేది పేషెంట్ కి. అల్టిమేట్లీ యూ షుడెంట్ ఆల్వేస్ నెగ్లెక్ట్ ఇట్. ఇది కూడా ప్రాబ్లమే. మీకు అనిపిస్తుంది అంటే ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకోవడంలో తప్పు లేదు, వెళ్ళి చూయించుకోండి, ఒక ఒపీనియన్ తీసుకోండి, దాని తర్వాత ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి. బట్ టేక్ ఏ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్. నెగ్లెక్ట్ చేయకూడదు. ఒపీనియన్ తీసుకున్నాక మీరు ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోండి.